ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేయబడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కుడకుడ రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయనే విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను కన్సల్టెన్సీ లోన్స్ చేపిస్తుంటాను. గ్రామం, మండలం? లోకలే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు తెలిసి ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఇచ్చినటువంటి పథకాలలో ఏవి కూడా సక్సెస్ఫుల్ లేవు. ఉచిత బస్సు అని పెట్టిండు, ఆడోళ్ళు జుట్లు ముడేసుకొని కొట్టుకోవడం. ఇప్పుడు ఒంటరి మహిళలకు అన్నాడు, అది లేదు. పెన్షన్లు పెంచుతా అన్నాడు, పెన్షన్లు ఇచ్చింది లేదు. కరెంటు ఛార్జీలు ఉచిత కొన్ని యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చింది కదా, తర్వాత ఛార్జెస్ పెంచిండు. దాంట్లో ఆయన ఇచ్చింది ఏముంది? నాకు తెలిసి అయితే ఫెయిల్యూరే. కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఫెయిల్యూర్ అని చెప్పాలి. కొంచెం బెటర్ లెక్క. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ కూడా బడ్జెట్ లేని ఎవరేం చేస్తారని. ఇప్పుడు ఒక షర్ట్ కొనడానికి వెళ్తున్నాము అనుకుంటాం, ఉదాహరణ చెప్తున్నా సింపుల్గా. ఒక షాప్కి వెళ్తున్నాం, ఒక షర్ట్ కొనాలి, మినిమం ఒక 500-1000 రూపాయలు అవుతుంది. అది తెలుసు. అప్పు ఉన్న సంగతి రేవంత్ రెడ్డికి తెలుసు. అయినా హామీలు ఇచ్చింది కదా. ఎవరు ఏమన్నారు? అప్పులు ఉన్న సంగతి తెలుసు కదా. ఎన్ని లక్షల కోట్లు అనేది ముందే తెలిసి కూడా హామీలు ఇచ్చిండు. ఈరోజు అప్పులు ఉన్నాయని చెప్పి మళ్ళీ వెనకడుగేస్తున్నాడు. అంటే తప్పించుకునే ఉద్దేశం తప్ప చేయాలి, ప్రజలకు చేయాలి, నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవాలి అన్నటువంటి తపన కానీ ఆరాటం కానీ రేవంత్ రెడ్డికి లేదు అని నా అభిప్రాయం. అంతే. అప్పులు ఉన్నా కూడా హామీలు ఇవ్వడం తప్పు అంటారు. అప్పులు ఉన్నాయని తెలిసి కూడా హామీలు ఇవ్వడం తప్పు. నువ్వు చేతనం చేయి. అక్కడ ఎన్ని అప్పులు ఉన్నాయో అప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా. 1,00,000 కోట్లు ఉంది, ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు నేను ఎంతవరకు అయితే చేయగలను, అప్పు తీర్చాలి కదా. నేను పోయి అప్పు పోను, మిగిలింది నేను ఎంత చేయగలను అనేది తెలుసుకొని చెప్పాలి. ఉన్నది తెలిసి కూడా నువ్వు అదనపు హామీలు ఇచ్చినావు కదా. ఎవరు ఏమన్నా నిన్ను? అది అందుకే సక్సెస్ లేదు. ఎక్కడ సక్సెస్ లేదు, దేంట్లో సక్సెస్ లేదు. ప్రతి చోట ఇదే టాప్ బయట. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో నాకు తెలిసి మాది సూర్యాపేట జిల్లా కదా. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో యువత చనిపోతుంటే, స్టూడెంట్స్ చనిపోతుంటే నాకు చాలా కోపం వచ్చేది. కేసీఆర్ గారి మీద కోపం వచ్చేది. ఎందుకు అంటే విద్యార్థులు బలిదానాలు బాగా అవుతున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఏంది బాధ అని చెప్పని కోపం వచ్చేది. కానీ తర్వాత డెవలప్మెంట్ చూస్తుంటే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు డెవలప్మెంట్ చూస్తే చాలా 100% స్ట్రైక్ రేట్ ఉంది. 100%. సింపుల్గా ఉదాహరణ తీసుకుంటే సూర్యాపేట చూడండి. ఎక్కడైనా అసలు మెడికల్ కాలేజీలు కానీ అసలు ఆ రోడ్డుకి వెళ్తే అసలు ఊహించలేము. ఒకప్పటిది కాదు డెవలప్మెంట్. నాకు తెలిసి కేసీఆర్ గారి గవర్నమెంటే రాకపోతే సూర్యాపేట కూడా ఇంత డెవలప్మెంట్ కాకపోయేది. అంటే ఒక సూర్యాపేట డెవలప్ అయిందని అంటలే, స్టేట్ మొత్తం కూడా గల్లీ సీసీ రోడ్లు ఉన్నాయి. ఇవాళ ఆయన చేసిపోయినాయి కదా. రేవంత్ రెడ్డి గారు ఏదో నిన్న మొన్న వచ్చి పోసినాయి కాదు కదా, ఆయన చేసిపోయినాయి. డెవలప్మెంట్ బాగుంది కేసీఆర్ గవర్నమెంట్లో. అప్పు చేసినా కూడా ఈరోజు ఒక కుటుంబాలు నడపాలంటే కూలికి వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తుంది. ఒక్కొక్కసారి 1000 రూపాయలు సరిపోదు, ఇంకో 1000 అప్పు చేయాల్సి వస్తుంది. అవసరమైతే 10,000 రూపాయలు అప్పు కూడా చేయాల్సి వస్తుంది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అలాంటప్పుడు చేస్తాడు కేసీఆర్, అప్పు చేస్తాడు. డెవలప్మెంట్ కోసం, ఆ కుటుంబ పోషణ కోసం, రాష్ట్ర పాలన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చేయాలా? నువ్వు అప్పు చేసినావు ఇంత మొత్తం నా మీద చేసిపోయినావు అంటే ఎట్లా? నీకు చేతనేది నువ్వు చేయి. నువ్వేం చేస్తావు నువ్వు చేయి. ఆయన అప్పు చేసిపోయాడు, నా వల్ల కావట్లేదు అని ఇప్పుడు హామీలు మొత్తం పక్కన పెట్టేస్తే నువ్వు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చుకున్నట్టు? అంతే కదా. అది అందువల్ల రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్యూర్ అని నేను చెప్తా. అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం ప్లస్ ఆర్ఎంపీకి చేస్తాను ఊళ్ళో. గ్రామం, మండలం?
మండలం నూతనకల్, గ్రామం బక్కాయంలతండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, పర్లేదు. అంతకంటే అంటే ప్రస్తుతం అయితే దాదాపు మొన్న ఆనాకాలం వడ్లు బోనస్ పడ్డాయి మంచిగా. ప్రస్తుతం మొన్న ఇది రైతు బంధు పడ్డది. ఇలాంటి అయితే రుణమాఫీ కూడా మంచిగానే జరిగింది. మా కాడైతే పర్లేదండి. మా గ్రామ పంచాయతీకి పైలట్ ప్రాజెక్ట్ కింద మాకు మొన్న ఇది ఇందిరమ్మ ఇండ్లు కూడా మాకు చాలా 96-97 ఇండ్లు మంజూరైనాయి. కట్టుకునే వాళ్ళు కూడా అంటే కొందరికి అసలు లేని వాళ్ళకి కాబట్టి కొందరికి ఫస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు. సెకండ్ లిస్ట్లో ఏమన్నా కొద్ది గొప్ప ఉన్న వాళ్ళకి తర్వాత ఇస్తారు. కానీ ప్రస్తుతం అయితే పైలట్ ప్రాజెక్ట్ కాడ మాకు మంచిగానే ఉంది. బక్కాయంలతండ గ్రామ పంచాయతీ, నూతనకల్ మండలం అది. పర్లేదండి, పర్లేదు, పర్లేదు. అన్ని ఆర్గానిక్లన్నీ అమలు అవుతున్నాయి. ప్రస్తుతం అయితే అన్నీ కాకుండా వెనక ముందు కొద్దిగా లేట్ అవుతుంది. పర్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం పాలనండి, మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసి అప్పుల పాలు చేసి ఏం చెప్పి ఈ ఉన్న గవర్నమెంట్కి ఏ సహకారం లేకుండా చేసిర్రు. అంతకంటే ఏముందండి. దాదాపు 7-8 లక్షల కోట్లు అప్పు చేశారని అంటూనే ఉన్నారు పై అధికారులు కూడా. అందరికీ తెలిసిన విషయమే. పర్లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే పర్లేదండి. మాకు